మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పింఛన్లు అందక ఆవేదన చెందుతున్న వృద్ధులు, వార్డుల్లో తిరగలేకపోతున్నామంటున్న కౌన్సిలర్లు. రెండో రోజు ఘనంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెంలో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమ సమావేశం, పాల్గొన్న డీఎస్పీ వెంకట్రావు. జంగారెడ్డిగూడెంలో పందుల నిర్మూలనకు చర్యలు తీసుకొని నగర పంచాయత్, విచ్చలవిడిగా పందుల స్వేర విహారం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పోలవరం మాజీ ఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర నాగేశ్వరరావు, ముప్పిడి శ్రీనివాసరావు, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, తెలుగు రైతు అధ్యక్షులు అబ్బిన దత్తాత్రేయ, డాక్టర్ రామచంద్రబాబు, కీసర్ రామరెడ్డి తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడవ తేదీ శుక్రవారం అన్న సమారాధన, కోలాటం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలకు కామవరపు కోటకు చెందిన జయవర్పు లక్ష్మణరావు 2,50,000 రూపాయలు, అంబికా హోటల్స్ అధినేత ఉక్కుర్తి దుర్గారావు 1,00,000 రూపాయలు విరాళం అందించారు. ఈ కార్యక్రమాల్లో డాక్టర్ రామచంద్రబాబు, శివరామ్ కుమార్, అట్లూరి రత్నాకర్, గంగు జగన్మోహన్ రెడ్డి, తమ్మన్న వెంకటేశ్వరరావు, కొల్లే పరకృష్ణ, రొక్కం స్వామి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సమావేశం గురువారం స్థానిక బుట్టాయిగూడెం రోడ్డులో తటవర్తి కాంప్లెక్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ సంఘ అధ్యక్షులు నందగోపాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు డివిఎస్కే భగవాన్ రాజు, కార్యదర్శి దశరథి భరద్వాజ, కోశాధికారి బివి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్థానిక డీఎస్పీ జె వెంకట్రావు మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణ ఎస్ఐ శ్రీహర్రావు, ఆ సంఘ సభ్యులు త్రిమూర్తులు, చిన్న దాదాసాహెబ్, సత్యనారాయణ, రామ్మోహన్ రావు, ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొత్త పింఛన్లు 1,000 రూపాయలు ప్రారంభమైనప్పటి నుండి పింఛన్లు అందక అనేక మంది వృద్ధులు, పేదలు నిరాశకు గురవుతున్నారు. ఈ విషయంపై విచారణ ఇవ్వాలని 5వ వార్డు కౌన్సిలర్ ముప్పిడి వీరాంజనేయులు బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ను కోరారు. దీంతో కమిషనర్ సాల్మాన్ రాజు మాట్లాడుతూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన పని అని, పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మంజూరు అవుతాయని చెప్పారు. అందుకు అధికార పార్టీ 9వ వార్డు కౌన్సిలర్ బొబ్బర్ రాజ్పాల్ కుమార్ స్పందించి ప్రతి నెల మొదటి వారంలో పింఛన్లు ఇవ్వడానికి వార్డుల్లోకి వెళ్ళినప్పుడు పింఛన్లు రాని వారు అడిగే ప్రశ్నలకు తలదించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఎన్నికల సందర్భంలో చేసిన వాగ్దానాన్ని కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత అక్టోబర్ 10వ తారీఖు నుంచి ఎన్టీఆర్ భరోసా పేరు మీద ఈ సామాజిక పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. అక్టోబర్ నుంచి మరి కంటిన్యూగా ఈరోజు ఫిబ్రవరి నెలలో కూడా ఈ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో మరి ఎన్నికలు చేసిన వాగ్దానం కట్టుబడి 200 పెన్షన్ 5 రెట్లు పెంచి ఒక్కొక్క మనిషికి 1,000 రూపాయలు, వికలాంగులు 1,500, వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్లు 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీ అందరికి ఒక రిక్వెస్ట్ అమ్మా, ఇచ్చే పెన్షన్లలో కొంచెం టెక్నికల్ సమస్య వల్ల మైగ్రేషన్ అంటే ఒక రకంగా అది మన పొరపాటే. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర లేకపోవటమో, లేకపోతే ఈ ఊర్లో లేని చెప్పడం వల్ల ఈ ఊర్లో లేనట్టుగా పడిన కార్డులు కొన్ని ఉన్నాయి. అవి మైగ్రేషను, అవి టెక్నికల్ ప్రాబ్లం వల్ల గత 2-3 నెలలుగా రావట్లేదు. అదేవిధంగా కొత్త పెన్షన్ కూడా మన వార్డులో 83 రాసాం, 82 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడే నేను చైర్పర్సన్ గారితో మాట్లాడాం. ఇది రేపొద్దున ఆఫీసులో కూర్చొని అక్కడ కమిషనర్ గారితో కూడా చర్చించి
రేపు మేడం గారే దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 2-3 రోజుల్లోనే మీకు వచ్చే పెన్షన్లతో పాటు మైగ్రేషన్లు కానీ కొత్త పెన్షన్లు కానీ రావడానికి మరి చైర్పర్సన్ గారు కమిషనర్ హామీ తీసుకొని వారం రోజుల్లో పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. ఆ విధంగా అవసరమైతే నేను కూడా వెళ్తాను. మీరు ఎవరు కంగారు పడొద్దు, కొత్త పెన్షన్లు కూడా వస్తాయి. మరి వచ్చిన పెన్షన్లు మీరు సక్రమంగా తీసుకుంటూ మీరు ఏదైతే ప్రభుత్వ నిర్ణయాన్ని కట్టుబడ్డారో మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరో కార్యక్రమం ఉంది. రోజులుగా ఇదంతా చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. మనం అందరం భయపడవలసింది ఏమీ లేదు. సక్రమంగా మన గౌరవ చైర్పర్సన్ గారు శివలక్ష్మి గారు ఈ హోమియోపతి మందులు ఇప్పుడే ఒక 5 నిమిషాలు మన ముందుకు వస్తాయి. అవి చెప్పిన ప్రకారం వచ్చేసినాయి. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెన్షన్ల విషయంలో కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. తీసేసిన పెన్షన్లు గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానంగా మైగ్రేషన్ పెన్షన్ గురించి నేను నిన్న ఏవో గట్ట డిస్కస్ చేశానండి కలెక్టరేట్లో. అది యాక్చువల్గా స్టేట్ పాలసీ అండి. స్టేట్ను రిలీజ్ అయిన తర్వాత అందరికీ ఒకేసారి వస్తుంది. మా చేతిలో కూడా ఏం లేదని చెప్పారు ఆయన. మైగ్రేషన్ పెన్షన్స్ అందరికీ రాలేదండి, రిలీజ్ చేయలేదు. వల్ల ప్రాబ్లం లేదండి. గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి 200 పెన్షన్ నుంచి మనం 1000 రూపాయలు చేసిన ఏవైతే ఉన్నాయో మైగ్రేషన్ దాదాపు 400 ఉన్నాయి. అందులో డెబ్బలు తీసేస్తే రిమైనింగ్ ఏదైతే ఉందో అది చాలా ప్రాబ్లంగా ఉంది మేడం. 1000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి గర్వంగా చెప్పుకునే మనం పెన్షన్లు ఇచ్చే రోజున పెన్షన్లు ఇచ్చే దగ్గర నుంచి పారిపోయే పరిస్థితిలో ఉన్నాం. ఇది చెప్పడానికి సిగ్గుపడుతున్నాం మేడం. ఇది మన చేతుల్లో లేదు, అధికారులు తప్పు లేదు, మనం తప్పు లేదు. కానీ చైర్పర్సన్గా మీరు, కమిషనర్గా అధికారి మీరు అఫీషియల్గా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఇది ఏమైతే గవర్నమెంట్ పాలసీ. ఇది మినిస్టర్ గారు క్యాబినెట్లో చర్చిస్తేనే తప్ప పరిష్కారం కాదు. ఆ విధంగా మేడం గారి దగ్గరికి మీరు కంబైన్కి వెళ్ళినా సరే దీన్ని సీరియస్గా క్యాబినెట్లో చర్చించమని చెప్పకపోతే మటుకు నిజంగా వాళ్ళు ఆసుపత్రం మన షేమ్ అవటం కాదు మేడం. మేము 200 తీసుకున్నప్పుడే బాగుండేవాళ్ళం. దాదాపు గవర్నమెంట్ ఇచ్చే 4-5 నెలల నుంచి ఇస్తుంది. అసలు మీ పాలసీ తీసుకురాకుంటేనే బాగుండే, మాకు 200తో హ్యాపీగా ఉందని చెప్తూ వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని వెళ్తుంటే మన సమాధానం చెప్పలేము. వచ్చే నెలలో ఇస్తారని చెప్పేసి ఏదో నచ్చ పంపిస్తున్నాం. అలా ఎన్నేళ్ళు పంపిస్తాం మేడం? ఇది రేపు నుంచి పెన్షన్లు ఇస్తే 2-3కి ఈ మైగ్రేషన్ ఏదైతే ఉందో మా ఉంటే ఒక 10 నుంచి వాటికి 20-30 ఉంటాయి. దీనివల్ల మనం ఏదో పెన్షన్లు ఇస్తామని గర్వంగా చెప్పుకునే బదులు సిగ్గుపడుతున్నాం మేడం. దీన్ని మీరు సీరియస్గా కమిషనర్ గారు మీరు కలిసి మన మినిస్టర్ గారు నోటీస్ తీసుకెళ్ళి ఈ గవర్నమెంట్ పాలసీ అమ్మా మీరు చేయకపోతే మటుకు మన గవర్నమెంట్ బ్యాడ్ వస్తుందని మీరు సీరియస్గా చెప్పాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూడా 4 వార్డులకి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు రామచంద్రపురం రామాలయం దగ్గర కూడా 9వ వార్డు ఇవ్వటం జరుగుతుంది. 9, 10, 11, 12 ఈ 4 వార్డులు కూడా ఇవాళ జరుగుతాయి. ఇప్పుడు ఎవరికైనా రాకపోయినా సరే ఆ వార్డు కౌన్సిలర్ గారికి చెబితే మొత్తం ఇవన్నీ ఎవరికైతే రాలేదో ఇవన్నీ కూడా మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళందరికీ వచ్చేలాగా మేము చేస్తాము. మీరు ఎటువంటి కంగారు పడకుండా రాలేదని కంగారు పడొద్దు. ఎందుకంటే మన ఈ ప్రభుత్వం పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే ఉద్దేశంతో 200 రూపాయలది 1000 రూపాయలు పెంచడం జరిగింది. అదే వికలాంగులకైతే 1500 కూడా చేయటం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడకుండా మళ్ళీ ఇప్పుడు రాకపోయినా మా దృష్టిలో కౌన్సిలర్ గారి దృష్టి తీసుకొస్తే మేము అందరికీ కూడా వచ్చేలాగా చూస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే పేదవారిని ఆదుకుందామనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇలాంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారు. పేదవారిని అన్నింటిలో కూడా ఆదుకోవటం, ఈ డ్వాక్రా మహిళలకు కూడా ఆదుకోవటం, రైతు రుణమాఫీ అని ఎన్నో రకాలుగా ప్రభుత్వ ఎన్నో పథకాలు కూడా పేదవారికి అందేలా చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. నగర పంచాయతీ పరిధిలో పందులను నిర్మూలించడంలో నగర పంచాయతీ అధికారులు విఫలమయ్యారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్నంలో ఎటు చూసినా పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పందులను పట్టించి ఊరికి దూరంగా వదిలిస్తామని గత 3 నెలల క్రితం పనులు ప్రారంభించారు. అందులోనూ అధికారులు పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. పట్టించిన పందులను తిరిగి పందుల యజమానులకు అప్పగించారంటూ పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా స్థానిక 12వ వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో తెలిపారు. అంతేకాదు తన వార్డులో పందులే కాదు కోతులు కూడా విజృంభిస్తున్నాయని, అవి చెలరేగి మనుషులను కూడా
కరుస్తున్నాయని వెంటనే వాటిని పట్టుకోవాలని కోరారు. పట్నంలో డాంగేనగర్, వారపు సంత, పేరంపేట రోడ్డులోని కీసర చెరువు, ఊర చెరువు, దళితపేట తదితర ప్రాంతాల్లో పందులు అధిక సంఖ్యలో ఉన్నాయి. అధికారులు ఇంకా పందులు పట్టేవారి కోసం ఎదురు చూస్తున్నారే గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ సాల్మన్ రాజు ఈ విషయంపై ఆర్డీఓతో మాట్లాడానని, పందులు పెంపకందారులకు ఊరికి దూరంగా రెవెన్యూ పోరంబోకు స్థలాన్ని కేటాయించాలని కోరినట్లు తెలిపారు. తిరుగుతున్నాయి కాబట్టి దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఏం చేస్తే బాగుంటుందో చూడాలి. అదొకటండి, ఇప్పుడు వారు చెప్పినట్టుగానే మనం పట్టేటప్పుడన్నా ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత ఉండిపోయి మళ్ళీ ఇక్కడే వదులుతున్నారు కాబట్టి ఈసారైనా సరిసంగా ఏ చేస్తే బాగుంటుందో, లేకపోతే వారితోటి మాట్లాడి కరెక్ట్గా వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం ఉంటుందో, లేకపోతే దూరంగా తీసుకెళ్ళి పెంచుకుంటారు, ఇవన్నీ కూడా మనం ఒక ప్లాన్గా చేస్తేనే తప్పండి ఈ పందులు అన్నది బెడకపోవద్దు. కాబట్టి మీరు సరిసైన సమాధానం చేసేటప్పుడే పందుల యజమానులతోనూ వాళ్ళ సంఘాల పెద్దలతో అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసామండి. చేసినట్టుగా మినిట్స్ రికార్డ్ చేసి వాళ్ళ సంతకాలు కూడా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వాళ్ళకి టైం అంటూ ఇచ్చి తర్వాత డ్రైవ్ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ విడతలో 19 పందులు పట్టుకున్నారండి. తర్వాత పోలీసు వారి సహకారంతో వాళ్ళని ఎస్కార్ట్గా ఇచ్చి మా మధ్యలో అంటే రకరకాలుగా జరుగుతాయన్న ఉద్దేశంతో ఊరికి దూరంగా ఒక 50 కిలోమీటర్ల అడవిలో వదిలేయడం జరిగిందండి. తర్వాత అతనికి యాక్సిడెంట్ అయ్యి ఒక 20 డేస్ వరకు అతను రాలేదండి. తర్వాత మొన్న వచ్చాడు, మొన్న ఒక 4 డేస్ బ్యాక్ వచ్చారండి. వచ్చి మొన్న ఒక 10 పందులు పట్టుకున్నారండి. పట్టుకున్న అవి కూడా పోలీస్ ఎస్కార్ట్తో ఇచ్చేసాము. ఆ పందుల వాళ్ళకి చాలా గొడవ జరిగిందండి. ఆఫీస్కి వచ్చి గొడవ కూడా చేశారు వాళ్ళు. అతను ఇంకా నేను చేయలేనండి అని పందులు అతను వెళ్ళిపోయాడండి. కాబట్టి అతను క్యాన్సిల్ చేసేసి లోకల్గా ఇంకోటికి ఎవరికైనా ఇద్దామనే ఉద్దేశంతో ఇవాళ పెట్టామండి. చేసింది ఏంటంటే ఊరికి దూరంగా ఒక 10 కిలోమీటర్స్ అవతలన్నా సరే రెవెన్యూ పోరంబోకు ఏమైనా ఉంటే మాకు అలాట్ చేయండి. ఆ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేద్దాం. దాంట్లో వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళు జీవనోపాధి పోతుందని కదండి వాళ్ళు కూడా గొడవ చేస్తారు. దానికి ఇది శాశ్వత పరిష్కారం ఇదే కాబట్టి అప్పుడు మనం గట్టిగా ట్రై చేస్తే ఇప్పుడు మనకి ఛాయిస్ ఉంటుందండి. దానికి వాళ్ళు ఫస్ట్లో కూడా ఈ పందుల మీద కుక్కల మీద కమిషనర్ గారు కానీ వాళ్ళు కానీ తీవ్రమైన బాగా ఉద్దేశంతో కృషి చేశారని బాగా చేశారు. కానీ పట్టుకెళ్ళారు, మళ్ళీ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ పేమెంట్ డ్రా చేశారు, వెళ్ళిపోయారు. పబ్లిక్లో మాత్రం యథార్థంగా ఈ విషయంలో మన మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది, కంట్రోల్ చేస్తలేదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనేది అపోహ ఉంది. దాన్ని మనం అర్జెంటుగా పందుల విషయంలో కుక్కల విషయంలో మీరు పక్క వచ్చారు కాబట్టి ఈ దాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు మళ్ళీ పర్వాలేదు వచ్చారు, కమిషనర్గా మారారు, మార్పు కనపడుతుంది అనేది పబ్లిక్ మేము వస్తున్నాం చెప్తున్నాం, మధ్య నెలవుతున్నట్టు మళ్ళీ చెప్తాం. ఇది మామూలు. అలాగే మేడం కోతులండి మొన్న కూడా ఇచ్చినప్పుడు చెప్పాం, ఏదో కోళ్ళు తయారు చేసుకొస్తామండి అదన్నారు ఇదన్నారు, ఒక్కనే కోతులు పెట్టారు, మళ్ళీ అన్నీ వచ్చేసినాయి అన్నారు, వదిలేశారు. కోతుల గురించి అసలు యాక్సిడే లేదు. అంటే అది 11, 12, 13 వార్డుల్లో అది తిరుగుతున్నాయి. ఎక్కడ తిరుగుతున్నాయో అవి ఎలా ఉన్నాయంటే మొన్నలాగా ఇదంతా ఇంట్లో వంటింట్లోకి వచ్చి గిన్నెలు పట్టుకుపోతాం అని భయప్రాంతం చేస్తూ జరుగుతున్నాం. రీసెంట్గా నిన్న ఒక మేడం కలిసింది, హాస్పిటల్ ఇంజక్షన్ కూడా చేయించాం. ఇక పబ్లిక్లో వచ్చి కలుపుతున్నాయి అనేటప్పటికీ ఎలా ఉంటుందో మీరు చూడండి. దాన్ని బట్టి అర్థం చేసుకుని నాకు ఇమీడియట్గా లేకపోతే బాగా ఎవరు వస్తూ ఉంటారు బాణాలు అని చెప్పించి గోలు కాకపోతే అవి పంపిస్తాం. ఏ విధానం బాగుంటుందో ముందర వాటిని ఇక్కడ నుంచి బయటకు పంపించే విధానం చేయాలి. నేను దాని మీద ప్రత్యేక శ్రద్ధ మన డెవలప్మెంట్ విషయం. మాది బుట్టాడం రోడ్ అండి, వార్డు నెంబర్ 2 అండి మాది. మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది రోడ్ అండి. ఇది రోడ్డు శ్రీరామ్ నగర్ కాలనీ. ప్రతిరోజు కూడా ఎన్నో పందులు ఇక్కడ నివసిస్తున్నాయండి. ఎన్ని రకాలుగా ఎంతమంది చెప్పినా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అంటున్నా కానీ చర్యలు తీసుకోవట్లేదు సార్. ఖాళీ స్థలాలు ఉండడం వల్ల వాళ్ళు సరైన గోడ కూడా కట్టడం లేవంట వల్ల అవి ఇక్కడ నివాసమైంది అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అనారోగ్యాలు కలుగుతున్నాయి. చాలామంది చిన్నపిల్లలు కూడా చాలా నివసిస్తున్నారు అక్కడ. దీన్ని తగిన చర్యలు తీసుకుని
ఏదైనా చేయగలరని కోరుచున్నాం మేము. ఇప్పటికైనా దీని మీద తగిన చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి విన్నపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము మా సమస్యలు తెలియపరచుకుంటాం మేము వెళ్ళి. నా పేరు సత్యనారాయణ అండి. ఇది 2వ వార్డు అండి. ఇక్కడ పందులు 50-60 పందులు శరీవిహారం చేస్తున్నాయి. ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు. పంచాయతీ ఆఫీస్కి 4-5 సార్లు చెప్పాము, పేపర్లో 4-5 సార్లు వేయించాము, అయినా పట్టించుకునే నాదులు లేడు. ఎన్నిసార్లు పందులు చెప్పినా ఆల్రెడీ ఈ పందుల వ్యాధి వల్ల ఒక అతనికి మెదడు వ్యాధి వచ్చింది. 25,000-30,000 ఖర్చు పెట్టుకుని బాగు చేయించుకున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా పంచాయతీ వారు కానీ ఇతర సంఘాల వారు కానీ ఎవరో పట్టించుకుంటలేదు. పట్టించుకునే నాదుడే కరువైనాడు. మా ఇంటి పక్కనే పందుల విహారం. ఇక్కడ 50-60 పందులు ఉన్నాయి. రోజు ఇక్కడే పడుకుంటాయి. ఇక్కడే స్నానాలు అన్నీ కూడా తీసుకొచ్చి 4ంటికి ఇక్కడ పెడతారు. కానీ పంచాయతీ ఆఫీస్కి 4-5 సార్లు చెప్పాం, అయినా ఎవరో పట్టించుకోలేదండి. ఎన్నిసార్లు చెప్పినా ఎవరో పట్టించుకునే నాదుడు కనపడలా. పేపర్లు కూడా వస్తున్నాయి. పిల్లల మెదడు వ్యాధి వస్తుంది. ఇక్కడ ఒక అబ్బాయికి మా వార్డు నెంబర్కి చెప్పినా సరే వార్డు నెంబర్ కూడా పట్టించుకోవట్లేదు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పింఛన్లు అందక ఆవేదన చెందుతున్న వృద్ధులు, వార్డుల్లో తిరగలేకపోతున్నామంటున్న కౌన్సిలర్లు. రెండో రోజు ఘనంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెంలో రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమ సమావేశం, పాల్గొన్న డీఎస్పీ వెంకట్రావు. జంగారెడ్డిగూడెంలో పందుల నిర్మూలనకు చర్యలు తీసుకొని నగర పంచాయత్, విచ్చలవిడిగా పందుల స్వేర విహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.